ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి నిన్నటి దినమున పిల్లల వద్దకు వెళ్ళి వారి కోసం ప్రార్థన చేసి వారందరికీ కూడా ప్రేమ విందును ఏర్పాటు చేసి వారితో ఉండి రావడం జరిగింది. ఇటువంటి మంచి పనులు మనం ఎన్నో చేయాలని ప్రార్థన చేయండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 20-21 వచనాలు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. ఆమెన్. క్షామకాలమున అంటే ఇబ్బందికరమైన పరిస్థితి నీ జీవితంలో ఎప్పుడైతే వచ్చింది అని నువ్వు బాధపడుతూ ఉంటావో ఆ సమయములో ఆయన నిన్ను తప్పించి నిన్ను ఆశీర్వదిస్తానని మాటిస్తూ ఉన్నారు. బహుశా ఈరోజు ఈ వాగ్దానం వినే పరిస్థితుల్లో ఉన్న నీవు ఎటువంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నావో ఈరోజు దేవుడు గొప్పగా నేను విడిపించబోతూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, మరణము నుండి కొన్నిసార్లు అంటూ ఉంటాం, ఇంకా నా బ్రతుకు అయిపోయింది, ఇంకా చీకటి అయిపోయింది, ఇదిగో ఇంకా నేను వెలుగును చూడలేకపోతున్నాను, సంతోషాన్ని చూడలేకపోతున్నాను, నేను అలసిపోయానని చెప్పేసి కొన్నిసార్లు దిగులు పడిపోతూ ఉంటాం. ఈరోజు బహుశా అటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? మరణము నుంచి దేవుడు నిన్ను తప్పించబోతూ ఉన్నారు. యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. హల్లెలూయా. ఆనాడు దావీదు బాలుడై ఉండి గొలియాతు పెద్ద ఎత్తుగా బలవంతుడిగా ఉన్నప్పుడండి, ఆ గొలియాతు చేతిలో ఉన్న కత్తి నుంచి దావీదుని తప్పించింది ఎలా అండి? దేవుడే కదా, ఆయన బలమే కదా, ఆయన కృపే కదా. ఈరోజు నీ ఎదుట ఉన్న పరిస్థితుల నుంచి దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను తప్పించి ఆయన బలపరచబోతూ ఉన్నారు. ఆమెన్. నువ్వు బాధపడొద్దు. ఈ అప్పులు నా వల్ల అవ్వట్లేదు, నా బిడ్డలకు వివాహాలు జరగట్లేదు, నా కుటుంబాల్లో మారు మనస్సు లేదు, ఇటువంటి పరిస్థితుల్లో ఉండిపోయాను ప్రభువా అని నువ్వు అనొద్దు. ప్రభువా నీవు తప్పించగలవాడు, ప్రభువా నీవు వాగ్దానం ఇచ్చి నెరవేర్చగలవాడు, ఇదిగో నాకు నీవు ఇచ్చిన ఈ కృపా వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు అయ్యా అని చెప్పి నమ్మకంతో ఈ వాగ్దానాన్ని నమ్మి ఒక మాట ప్రభువుకి చెప్పి స్తుతించు. అనేక రకాల భయంకరమైన పరిస్థితుల నుంచి ఈ దినము నీవు నీ కుటుంబము కూడా తప్పించబడబోతూ ఉన్నారు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, నోటి మాటల చేత కలుగు నొప్పి కూడా నీకు కలగకుండా దేవుడు నిన్ను తన రెక్కల చాటున చాటు చేస్తారట. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. ఇప్పటి వరకు కూడా అనేక మంది చేత దూషించబడ్డావు కదా, ఇప్పటి వరకు అనేక మాటలను పడ్డావు కదా, అవమానాలు ఎదుర్కొన్నావు కదా, కానీ ఈ రోజు నుంచి అటువంటి పరిస్థితి నీకు దూరం అవుతూ ఉంది. ఆమెన్. ఆయన నిన్ను చాటు చేయబోతున్నాడు. ఆమెన్. ఇంకా ఆయన నీ పక్షాన ఉండి ఆయన రెక్కలు నీ మీద క్రప్పినప్పుడు ఎవ్వరికి అధికారము లేదు, ఎటువంటి మాట కూడా నీ మీద పడకుండా ఈ రోజు నుంచి ప్రభు నిన్ను చాటు చేస్తూ నిన్ను గొప్ప చేయబోతున్నాడు ఆయన. ఆమెన్. హల్లెలూయా. ఇది సజీవమైన నిన్ను ప్రేమిస్తున్న తండ్రి ఈ దినము నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. నమ్ము, దేవుని వాగ్దానాన్ని విశ్వసించు. నా తండ్రి నాతోనే మాట్లాడాడని గుండెల నిండా నమ్మకంతో ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. అద్భుతమైన రీతిలో ఆయన కృప నీ మీదకు వచ్చి ఈరోజు ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరబోతూ ఉంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ దినం మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.